వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మైలవరం మండలం పరిధిలోని మైలవరం నుంచి వెల్వడం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి అధ్వానంగా మారిందని వాహనదారులు ఆరోపించారు. కొన్ని ఏళ్లుగా సంబంధిత అధికారులు బ్రిడ్జిని పట్టించుకోకపోవడం వల్లే అడవిని తలపిస్తుందన్నారు. నిత్యం వేల సంఖ్యలో ఈ బ్రిడ్జిపై వాహనాలు తిరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు బ్రిడ్జిపై పెరిగి ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని స్థానికులు కోరారు. కృత్తివెన్ను మండలం ఇంతెరలో మడ భూముల రక్షణ కోసం గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 94లోని 30 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మడ భూమిని నరసాపురానికి చెందిన ఓ వ్యక్తి 90 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిపై ఏమీ మాట్లాడలేదని చంద్రబాబుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహిస్తున్నారని, ఆ మహానాడులో ముఖ్యమంత్రి రాయలసీమ పరిశ్రమలో అభివృద్ధి గురించి మాట్లాడతారని ప్రజలు వేచి చూశారని, కానీ ఏమీ మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. తెలుగుదేశం పార్టీ కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఈ రోజుతో ముగియనుంది. చివరి రోజు కావడంతో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా బస్సులు, కార్లలో మహానాడుకు తరలి వెళ్తున్నారు. కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా మరికొన్ని గ్రామాలకు ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జరిగిన పోలీస్ యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. తనువు, మనస్సును ఏకం చేసి శరీరం మొత్తాన్ని స్వచ్ఛతతో నింపే దివ్య ఔషధం యోగాని, యోగా అభ్యాసనాన్ని భాగం చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న ముస్లిం మతస్థుల పెద్ద దర్గాను నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ క్రమంలో మత పెద్దలు దర్గా యొక్క విశేషణను ఆయనకు తెలియజేశారు. ఈ రోజు స్థానిక ముస్లిం పెద్దలతో కలిసి దర్గాను సందర్శించుకోవడంతో జీవితంలో మరిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలోని థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మల్టీప్లెక్స్, సినీ హాళ్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు, పానీయాల ధరలు చూసి అధికారులు అవాక్కయ్యారు. వాటర్ బాటిల్ 40 రూపాయలు, పాప్కార్న్ ఫ్యామిలీ ప్యాక్ 750 రూపాయలు వంటి అధిక ధరలు ఉండటాన్ని గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. శ్వాసపై ధ్యాసతో తనువు, మనస్సును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం నందు 1600 మంది రైతులు, స్వయం సహాయ సంఘాల మహిళలతో యోగా అభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 హామీలను చంద్రబాబు గాలి కొదిలేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం గెలిచాక హామీలను అమలు చేసే బాధ్యతను పూర్తిగా విస్మరించింది. చిన్న హామీ అయిన ఉచిత బస్సు కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామా పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లేదు అని తాడేపల్లిలో జగన్ పేర్కొన్నారు. కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవసుందరం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలలో తెలుగు తమ్ముళ్లు బయలుదేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తమ ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న మహానాడుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.